ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ ఎడ్యుకేషన్ విత్ రాగిని. సో ఈ రోజు మన వీడియో ఏంటి, 10th క్లాస్ వాళ్ళు 2025లో ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయబోతారు. సో ఆ ఇంగ్లీష్ ఎగ్జామ్కి సంబంధించి మోడల్ పేపర్ అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. సో ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి అలాగే మిగతా సబ్జెక్ట్ సంబంధించి కూడా ఆల్రెడీ బ్లూ ప్రింట్స్ అండ్ మోడల్ పేపర్స్ అయితే ఆల్రెడీ వీడియో చేయడం జరిగిందనమాట వీడియోస్. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ లింక్లో ఉంటాయి, వెళ్ళి చూసేయండి. సో ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వస్తాయన్నమాట మన ఛానల్ నుంచి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, సో మీకు అనాలిసిస్ అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో చూసుకున్నట్టయితే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని చూస్తే, సెక్షన్ ఏలో మనకి అంటే టెక్స్ట్ బుక్లో మనకి ఏదైతే ప్రోజ్ లెసన్స్ ఉంటాయో అక్కడ నుంచి పేరాగ్రాఫ్ వస్తుంది. ఆ పేరాగ్రాఫ్ నుంచి యాక్చువల్గా మనకు ప్రోజ్ అంటే పేరాగ్రాఫే కదా, సో పేరాగ్రాఫ్ వస్తుంది. పేరాగ్రాఫ్ నుంచి 2 WH క్వశ్చన్స్ వస్తాయి, 3 MCQs వస్తాయి అనమాట. సో టోటల్ ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి 10 మార్క్స్, 5 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి. సో ఏదైతే ఈ పేరాగ్రాఫ్ ఇస్తారో ఆ పేరాగ్రాఫ్కి లాస్ట్లో వాళ్ళు అంటే ఆ పేరాగ్రాఫ్ ఏ లెసన్ నుంచి వచ్చింది అనేది కూడా ఇస్తారనమాట. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. అండ్ 6th to 10th పోయం నుంచి క్వశ్చన్స్ ఇస్తారు. పోయం ఇచ్చి పోయం కింద 2 WH క్వశ్చన్స్, 3 MCQs ఇస్తారు. దీనికి మాత్రం ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అనమాట. అండ్ ఇక్కడ కాంప్రహెన్షన్ అంటే ఇక్కడ సప్లిమెంటరీ రీడర్ విత్ 5 MCQs అన్నారు కదా, మనకి సప్లిమెంటరీ రీడర్ బుక్ ఉంది కదా, సో అక్కడి నుంచి అయితే ఒక ప్యాసేజ్ ఇస్తారు ఎనీ లెసన్ నుంచి. సో అక్కడ మనకి ది టైటిల్ అంటే పోయం ఇస్తారంట, ఆ పోయం కింద మెన్షన్ చేస్తారు ఏ లెసన్ యొక్క పోయం అనేది. సో 5 MCQs కాబట్టి ఒక్కొక్క దానికి 1 మార్కు, 5 మార్క్స్ అనమాట. అండ్ రీడింగ్ డేటా అరేంజ్డ్ చూడండి, టేబులర్ ఫామ్లో కానీ పై చార్ట్లో కానీ, అంటే 16th క్వశ్చన్ మనకి టేబులర్ ఫామ్, పై చార్ట్, బార్ డయాగ్రామ్, టీ డయాగ్రామ్ ఇలా వస్తాయి అనమాట. సో దాని కింద 5 క్వశ్చన్స్ వస్తాయి. సో టోటల్ 1 మార్క్, ఒక్కొక్క మార్క్ కన్సిస్టెంట్ ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్. 5 క్వశ్చన్స్ కాబట్టి 5 మార్క్స్ అనమాట. చూడండి 2 WH క్వశ్చన్స్, 2 MCQ క్వశ్చన్స్ అండ్ ఒక క్వశ్చన్ వచ్చేసి ఒక స్టేట్మెంట్స్ ఇస్తారు, 3 స్టేట్మెంట్స్. దాంట్లో ఏది కరెక్ట్ అనేది మనం రాయాలన్నమాట పైన ప్యాసేజ్ ప్రకారం. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే వాళ్ళు ఒక నోట్ ఇచ్చారు చూడండి, ఫ్లో చార్ట్ అండ్ బార్గ్రాఫ్ విత్ కర్వ్డ్ లైన్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద సిలబస్. అంటే ఏవైతే మనకి ఫ్లో చార్ట్ కానీ బార్గ్రాఫ్ కానీ ఉన్నాయో అవి కర్వ్డ్ లైన్స్లో ఉన్నవైతే ఉండవన్నమాట. సో అవి మనకి ఇబ్బంది అవసరం లేదు. అండ్ నెక్స్ట్ 17th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఒక స్టోరీ ఇస్తారు. స్టోరీ అంటే ఎనీ స్పెసిఫిక్ ఈవెంట్ కానీ ఇన్సిడెంట్ కానీ స్టోరీని చదివి దాని కింద జంబుల్డ్ సెంటెన్స్ ఉంటాయి అనమాట. సో ఒక స్పెసిఫిక్ ఈవెంట్ ప్రకారము, ఇన్సిడెంట్ ప్రకారం మీరు మీనింగ్ఫుల్ ఆర్డర్లో పెట్టాలన్నమాట. సో దీనికి 5 సెంటెన్స్ ఇస్తారు కాబట్టి 5 మార్క్స్. సో టోటల్ మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 30 మార్క్స్కి ఇస్తారు. అర్థమైంది కదా, 30 మార్క్స్కి ఇస్తారు. అండ్ అలాగే సెక్షన్ బి చూసుకున్నట్టయితే గ్రామర్ అండ్ వొకాబులరీ అనమాట. గ్రామర్ మనకి 18th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని రిలేటివ్ క్లాజ్ ఉంటుందన్నమాట. రిలేటివ్ క్లాజ్ అంటే ఒక సెంటెన్స్లో హూ, విచ్, హూజ్, హూమ్ రిలేటివ్ క్లాజెస్ని యాడ్ చేసి రాయాలన్నమాట, మిక్స్ చేసి సెంటెన్స్ని. సో ఇది యూనిట్ 1లో ఉండే సిలబస్ రిఫరెన్స్ అనమాట. మనకి యూనిట్ 1 నుంచి ఈ యొక్క సెంటెన్సెస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అండ్ 19th క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాయిస్ అనమాట, చేంజింగ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేయడం అనమాట. అది యూనిట్ 3 ప్రకారము, అంటే యూనిట్ 3లో ఉండే అవకాశం ఉందన్నమాట ఈ యొక్క టాపిక్ అనేది. సో ఈ టెక్స్చువల్గా కానీ జనరల్గా కానీ ఇచ్చే అవకాశం ఉంది, కానీ రిఫరెన్స్గా అయితే కానీ యూనిట్ 3 ఇచ్చే అవకాశం ఉందన్నమాట, చేంజింగ్ వాయిస్ అనేది. అండ్ స్పీచ్, రిపోర్టెడ్ స్పీచ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ మాత్రమే అడుగుతారు. ఇది కూడా టెక్స్చువల్ ఆర్ జనరల్ ఎట్లయినా అడగచ్చు, బట్ కానీ సిలబస్ రిఫరెన్స్ మాత్రం యూనిట్ 9 అనమాట, యూనిట్ 9 నుంచి వస్తుంది. సో ఈ పక్కన ఎన్ని మార్క్స్, ఆ క్వశ్చన్ ఎన్ని మార్క్స్ అనేది కూడా ఉంది. సో మీరు చూసుకోండి, నేను చెప్పడం వల్ల వీడియో అనేది ఎక్కువ లెంత్ అయిపోతుంది అనమాట. సో 21st క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ దిస్ ప్రిపోజిషన్స్. మనకి ఏవైతే ప్రిపోజిషన్స్ ఉంటాయి కదా, ఆఫ్, విత్, ఫ్రమ్ అలాంటివి మనం ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చి దానికి మధ్యలో బ్లాంక్స్ ఇస్తారు. ఆ బ్లాంక్స్ని మనం ప్రిపోజిషన్స్తో ఫిల్ చేస్తే సరిపోతుంది అనమాట. అది దానికి 2 బ్లాంక్స్ ఇస్తారు, 2 మార్క్స్. అండ్ 22nd క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎడిటింగ్ ప్యాసేజ్ అనమాట. ఆల్ యూనిట్స్ ఇన్ వర్క్ బుక్ అంటే అన్ని యూనిట్స్ ఉంటాయి కదా, అన్ని యూనిట్స్ వర్క్ బుక్లో ఉన్నవి, అన్ని యూనిట్స్లో వర్క్ బుక్లో ఉన్నవి ఇచ్చే అవకాశం ఇస్తారనమాట ఎడిటింగ్ ప్యాసేజ్ అనేది. సో కొన్ని గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటాయి. సో ఆ గ్రామటికల్ మిస్టేక్స్ని మనం రాస్తే సరిపోతుంది అనమాట. అండ్ 23rd క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఆర్టికల్స్ అంటే అండ్ ఏవేవి ఇక్కడ రాయాలి అనేది ఇస్తారనమాట. ఆర్టికల్స్ అంటే ఇది సిలబస్ రిఫరెన్స్ వచ్చేసి యూనిట్ 2 అనమాట. అండ్ 24th క్వశ్చన్ చేంజ్ ఇంటూ రిపోర్టెడ్ యాక్షన్. రిపోర్టెడ్ యాక్షన్కి చేంజ్ చేయాలన్నమాట. ఇన్ ది పాస్ట్ యూజింగ్ యూజ్డ్ టు వుడ్ అంటే యూజ్డ్ టు వుడ్ని యూజ్ చేసి మనం రిపోర్టెడ్ యాక్షన్గా చేంజ్ చేసి రాయాలన్నమాట. సో సిలబస్ రెఫరెన్స్ యూనిట్ 6. అండ్ నెక్స్ట్ 25th క్వశ్చన్ చూసుకున్నట్టే రీడ్ ద సెంటెన్సెస్ బై యూజింగ్ నౌన్
మాడిఫైర్ అంటే నౌన్ మాడిఫైర్ని యూజ్ చేసుకొని మనం సెంటెన్స్ అనేది రీరైట్ రాయాలన్నమాట. అంటే మళ్ళీ రాయాలి ఇచ్చిన సెంటెన్స్ని. అండ్ అలాగే 26th క్వశ్చన్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. సో నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇదైతే మీకు అడ్వాన్స్గా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నా. అండ్ 26th క్వశ్చన్ చూసుకున్నట్టయితే అడ్వైజ్ ఇవ్వడం కానీ, అంటే మోడల్ వర్బ్స్ సజెషన్స్తో మనము అడ్వైజెస్ ఇవ్వడం కానీ ఇది ఒక క్వశ్చన్. అండ్ ఐడెంటిఫైయింగ్ అంటే యాంటోనిమ్స్ని ఐడెంటిఫై చేయాలన్నమాట. 4 వర్డ్స్కి అండర్లైన్ చేసి ఉంటారు. ఓన్లీ 6 వర్డ్స్ ఆర్ గివెన్ ఇన్ ది బాక్స్ టు చూస్ ద కరెక్ట్ సినోనిమ్. అంటే 4 వర్డ్స్కే మనం సినోనిమ్స్ రాయాల్సింది. బట్ కానీ అయితే మనకు బాక్స్లో 6 వర్డ్స్ ఇస్తారు ఇట్లాంటి ఆప్షన్స్. సో ఆప్షన్స్ నుంచి మనం 4 కరెక్ట్ ఆప్షన్స్ రాస్తే సరిపోతుంది. సిలబస్ రిఫరెన్స్ వచ్చేసి ఆల్ ప్రోజ్ లెసన్స్ ఇన్ ది టెక్స్ట్ బుక్ అనమాట. అండ్ 28th క్వశ్చన్ చూసుకుంటే రైటింగ్ అపోజిట్ వర్డ్స్ యాంటోనిమ్స్ అనమాట. సేమ్ ఇవి యాంటోనిమ్స్. సిలబస్ వచ్చేసి ఆల్ ప్రోజ్ లెసన్స్ ఇన్ ది టెక్స్ట్ బుక్ సేమ్ సినోనిమ్స్ లాగానే. అండ్ 29th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫిల్లింగ్ ఇన్ ది బ్లాంక్స్ విత్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్లో విత్ ఆఫ్ అని ఇలా ఇస్తారు కదా. సో ఇలా ఇచ్చి వాళ్ళు దీంట్లో సూటబుల్ వర్డ్ని అయితే రాయమంటారనమాట. సూటబుల్ రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్ అయితే రాయమంటారు. అలా రాసిన దానికి మనకు ఒక్కొక్క దానికి 1 మార్క్ అనమాట. సో ఆల్ ప్రోజ్ లెసన్స్ ఉంది టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చే అవకాశం ఉంది. అండ్ 30th క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనం కంప్లీటింగ్ ది స్పెల్లింగ్ ఆఫ్ ఎ వర్డ్ యూజింగ్ ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్. ప్రిఫిక్సెస్ కానీ సఫిక్సెస్ కానీ యూజ్ చేసుకొని ఒక వర్డ్ని టోటల్ ఫిల్అప్ చేయాలన్నమాట. అంటే స్పెల్లింగ్ రాయాలన్నమాట. ఇంకా ఇక్కడ ఇచ్చారు చూడండి, ద వర్డ్ ఫర్ స్పెల్లింగ్ గివెన్ ఇన్ టెక్స్ట్ ఇన్ కాంటెక్స్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ సెంటెన్స్ రూపంలో స్పెల్లింగ్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట కాంటెక్స్ట్లో. అండ్ ది సెంటెన్సెస్ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ ఎనీ ప్రోజ్ లెసన్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్. ఈ సెంటెన్సెస్ ఏవైతే తీసుకుంటారో ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మన ప్రోజ్ లెసన్ అంటే మన టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రోజ్ లెసన్స్ నుంచే ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఆర్ బియాండ్ ద టెక్స్ట్ బుక్, లేదంటే టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నవైనా ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో రిఫర్ టు ద మోడల్ పేపర్ ఫర్ ఏ మోడల్ క్వశ్చన్. సో ఒక మోడల్ క్వశ్చన్ కోసం మోడల్ పేపర్ని అయితే రిఫర్ చేయండి అని అడిగారనమాట. సో మనం చూస్తాం కాబట్టి చూద్దాం. అండ్ నెక్స్ట్ 31st క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనం ఐడెంటిఫైయింగ్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. 4 వర్డ్స్ ఇచ్చేసారు. 4 వర్డ్స్లో రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ని ఐడెంటిఫై చేయాలన్నమాట. ఐడెంటిఫై చేసి మనం మళ్ళీ రాయాలి కరెక్ట్ స్పెల్లింగ్ అనేది. ఇవి ఆల్ ప్రోజ్ లెసన్స్ ఇన్ ది టెక్స్ట్ బుక్లో ఇచ్చే అవకాశం ఉందన్నమాట. 32nd క్వశ్చన్ డిక్షనరీ స్కిల్స్ ఇచ్చి దాని కింద 2 క్వశ్చన్స్ అడుగుతారనమాట. 2 క్వశ్చన్స్ అడుగుతారు, 2 మార్క్స్ కాబట్టి. సో వర్డ్ మస్ట్ బి ఫ్రమ్ ది ప్రోజ్ పార్ట్. టెక్స్ట్ బుక్లో మాత్రమే ఇచ్చే అవకాశం ఉందన్నమాట. మన టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రోజ్ లెసన్స్లోని డిక్షనరీ స్కిల్స్ అనేవి ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 33rd క్వశ్చన్, యూజ్ ద ఫాలోయింగ్ ఫ్రేజల్ వర్బ్స్ అండ్ ఐడోమిక్ ఎక్స్ప్రెషన్స్. లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా ఇన్ సెంటెన్స్ యువర్ ఓన్. అంటే ఏదైతే ఫ్రేజల్ వర్బ్స్ కానీ ఐడోమిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇస్తారో ఇవి మనం ఉపయోగించి ఓన్ సెంటెన్స్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. ఈ 33rd క్వశ్చన్ ఏ లెసన్స్ నుంచి వచ్చే అవకాశం ఉంటుందంటే మనకి యూనిట్స్ 2, 4, 6 నుంచి వచ్చే అవకాశం ఉందన్నమాట. అండ్ 34th క్వశ్చన్ వచ్చేసి మ్యాచెస్ చేయడం అనమాట. సో ఇది యూనిట్ 3 అండ్ 4 నుంచి వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ సి చూసుకున్నట్టయితే మనకి 30 మార్క్స్కి సెక్షన్ సి అనేది ఇది ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది అనమాట. చూడండి, 35A కన్వర్జేషన్, 35B డిస్క్రిప్షన్ ఆర్ డైరీ ఎంట్రీ అనమాట. సో ఎవరైనా కన్వర్జేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, డైరీ ఎంట్రీ ఏ లెసన్స్ నుంచి వస్తుంది అన్నది నేను ఆల్రెడీ మన ఇంగ్లీష్ యొక్క బ్లూ ప్రింట్ ఆల్రెడీ నేను పెట్టాను అనమాట వీడియో. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. సో ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుంది మీకు. సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాస్తే కూడా మనకి 10 మార్క్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 36A లెటర్ రైటింగ్ ఇస్తారనమాట. బోత్ ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్ ఏదైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫార్మల్ అయినా ఇవ్వచ్చు, ఇన్ఫార్మల్ లెటర్స్ అయినా ఇవ్వచ్చు అనమాట రాయమని. అండ్ స్క్రిప్ట్ వచ్చేసి మనకి స్క్రిప్ట్ ఫర్ స్పీచ్కి స్క్రిప్ట్ రాయమని 36B అనమాట. ఇది టెక్స్చువల్ థీమ్ బేస్డ్ అయినా రావచ్చు, జనరల్గా అయినా కూడా రావచ్చు అనమాట మనకి ఇది. అండ్ 37Aలో చూసుకున్నట్టయితే ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్ టు ది అండర్లైన్డ్ పార్ట్స్. ఏవైతే మనకు పేరాగ్రాఫ్ ఇస్తారో ఆ పేరాగ్రాఫ్లో అండర్లైన్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఆ సెంటెన్సెస్ ఆన్సర్స్గా వచ్చేలాగా క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయాలన్నమాట దానికి. అండ్ 37B చూసుకుంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ మనకి టేబుల్స్ ఫామ్లో కానీ ట్రీ డయాగ్రామ్, బార్ డయాగ్రామ్ రూపంలో ఉంటుంది మనకి ఇన్ఫర్మేషన్ అనేది. మనం దాన్ని పేరాగ్రాఫ్ రూపంలో రాయాలన్నమాట, మీనింగ్ఫుల్ పేరాగ్రాఫ్ రూపంలో. అది కూడా అన్సీన్ డేటా ఇస్తారు మనకి, అంటే మన బుక్లో లేని డేటా. సో ఇట్లా మనం ఈ ఇంటర్నల్ చాయిస్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 6 క్వశ్చన్స్లో ఒక్కొక్క 35AB కదా, మీకు ఏ ఈజీగా ఉంటే ఏ రాయొచ్చు, బి ఈజీగా ఉంటే బి రాయొచ్చు. అండ్ 37AB అని ఉంది కదా, సో మీకు ఏ ఈజీగా ఉంటే ఏ రాయొచ్చు, బి ఈజీగా ఉంటే బి రాయొచ్చు అనమాట. సో అట్లా ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. అండ్ ఇది అనమాట ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మోడల్ పేపర్ చూసుకోండి. సేమ్ నేను పైన ఏదైతే క్వశ్చన్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేశానో అదే విధంగానే ఉంటుందన్నమాట ఇక్కడ మోడల్ పేపర్. చూడండి, నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయను అనమాట, స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, ఎందుకంటే పైన ఎక్స్ప్లెయిన్ చేసి ఉండేది ఉంటుంది కాబట్టి మోడల్ పేపర్లో. SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ 2024-25 థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనమాట. చూసుకుంటే మనకి 3 hours 15 minutes టైం ఇస్తారు, 100 మార్క్స్కి పెడతారు ఎగ్జామ్. అండ్ మనకి ఇక్కడ 37 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. మొత్తం 3 సెక్షన్స్ ABC ఉంటాయి, దాంట్లో 37 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఆన్సర్స్ అనేవి మనం సపరేట్గా బుక్లెట్లో రాయాల్సి ఉంటుంది. 15 minutes అనేది మనకి 3 hours 15 minutes ఇస్తారు కదా టైము. 15 minutes అనేది ఫర్ క్వశ్చన్ పేపర్ రీడింగ్ ఉంటుంది అండ్ 3 hours ఫర్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది అనమాట. ఇది అర్థమైంది కదా. సో చూడండి, సెక్షన్ A నుంచి రీడింగ్ కాంప్రహెన్షన్ 30 మార్క్స్కి వస్తుంది అనమాట.
చూస్తున్నారు కదా. సో ఇలా 16th క్వశ్చన్ స్టడీ స్కిల్స్ నుంచి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే సెక్షన్ బి అనేది గ్రామర్ అండ్ వొకాబులరీ అనమాట. చూసుకోండి, పైన మనం ఎట్లయితే టాపిక్స్ చెప్పుకున్నాం అదే విధంగానే ఉండే అవకాశం ఉంటుంది, చాలా చేంజ్ అవ్వదన్నమాట, ప్యాటర్న్ అలానే ఉంటుంది. సో ఇది మనకి 40 మార్క్స్కి ఉండే అవకాశం ఉంటుంది, గ్రామర్ అండ్ వొకాబులరీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ చూసుకున్నట్టయితే చూడండి, 35A 35B కన్వర్జేషన్ అండ్ దిస్ ఈజ్ అ డిస్క్రిప్షన్కి కన్వర్జేషన్కి చాయిస్ ఉంది, మీకు ఏది ఈజీగా ఉంటే అది రాయొచ్చు అనమాట. ఏది రాసినా 10 మార్క్స్ అయితే గ్యారెంటీ ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫార్మల్ లెటర్ ఇచ్చారు అండ్ ఇక్కడ స్పీచ్ అడిగారు అనమాట. సో దీంట్లో ఏదైనా రాయొచ్చు మీరు. అండ్ 37A, సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసారు కదా WH క్వశ్చన్స్ ఎలా రాయాలనేది. సో గ్రిఫిన్ ద సైంటిస్ట్, ఈ వర్డ్ ఆన్సర్గా వచ్చేటట్టు ఒక క్వశ్చన్ అయితే మనం తయారు చేయాలన్నమాట. అలా 5 క్వశ్చన్స్ తయారు చేస్తే మనకు 10 మార్క్స్ అనమాట. అది మళ్ళీ 37Bలో మనకు ఇట్లా ఇస్తారు. ఇది అయితే టేబులర్ ఫామ్ ఇచ్చారు, దీని నుంచి మనం ఇన్ఫర్మేషన్ అనేది మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ రూపంలో రాయాలన్నమాట. సో ఇదనమాట ఇంగ్లీష్ పేపర్ యొక్క మోడల్ పేపర్ అనమాట. 2025లో మీరు రాయబోయే మోడల్ పేపర్. సో ఇది వాళ్ళ వీడియో అండి. ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మంచి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్లో ఉంచుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నాడైతే కామెంట్ చేయండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.